నోటీసులతో ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారుల్లో దడ మొదలైంది. జీహెచ్ఎంసీలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అంశంలో మరో 16 మంది మెడికల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 30 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అడిషనల్ కమిషనర్. మరో 10 మంది బిల్ కలెక్టర్లకు కూడా మెమో జారీ చేశారు కమిషనర్ కర్ణన్. పర్ఫార్మెన్స్ బాగోలేకపోవడంతో పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. మరి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో ఉన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్లో ఈ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. శ్రవణ్, కమిషనర్ కర్ణన్ నిర్ణయాన్ని అధికారులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఏం చెప్తున్నారు ఆ సిబ్బంది అంతా కూడా? జీహెచ్ఎంసీలో గతంలో ఎప్పుడు లేనటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. పని సరిగ్గా చేయకపోతే వారిపైన ట్రాన్స్ఫర్ వేటు పడుతుంది, లేదా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. ఇటీవల చూస్తే గడిచినటువంటి 2-3 నెలల నుంచి ఎవరు అధికారులు పని చేయకపోయినా సరే వాళ్ళకి మెమోలు వెళ్ళడం, దాని తర్వాత షోకాజ్ నోటీసులు వెళ్తున్నాయి. అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇటీవల ఉదయం పూట వర్కర్లతో పాటు సూపర్వైజర్ అటెండెన్స్ తీసుకోవడంలో మెడికల్ ఆఫీసర్లు విఫలం అవుతున్నారని గమనించినటువంటి కమిషనర్ దాదాపుగా 16 మంది మెడికల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అవి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ట్యాక్స్ కలెక్షన్ తో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లతో పాటు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకి షోకాజ్లు ఇచ్చారు. దాని తర్వాత పలువురు బిల్ కలెక్టర్లకి మరికొంత మెమోలు ఇవ్వడం జరిగింది. ఇట్లా వరుసగా అధికారులకు షోకాజ్ నోటీసులు అందడం, మెమోలు. అంటే శ్రవణ్, అటెండెన్స్ తో పాటు పని సరిగా చేయకపోవడం మూలంగా ఈ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారా, ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అంటే బేసిక్ గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 18,500 మంది వర్కర్లు ఉంటారు. వాళ్ళ పైన సూపర్వైజర్లు ఉంటారు 925 మంది. ఆ 925 మంది సూపర్వైజర్ల అటెండెన్స్, దాంతో పాటు దాదాపుగా 18,500 వర్కర్ల అటెండెన్స్, వాళ్ళందరూ అటెండెన్స్ కూడా 6 గంటల లోపలే తీసుకోవాలి. 6 గంటల లోపల తీసుకోకపోతే ఆ వర్కర్లకు శాలరీ టైం పడదు, శాలరీ కట్ అవుతుంది. సో అటెండెన్స్ తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గమనించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అంటే ఒక మొబైల్ లో ఒక యాప్ ఉంటుంది. ఆ మొబైల్ ద్వారా వాళ్ళ ఫోటోని నేరుగా ఫేస్ ముందు పెట్టి ఫోటో తీస్తే వాళ్ళ అటెండెన్స్ పడుతుంది. ఒకవేళ 6 గంటల లోపు అటెండెన్స్ తీసుకోకపోతే మెడికల్ ఆఫీసర్లకు ఇప్పుడు షోకాజ్ నోటీసులు అందాయి. ఆ విధంగానే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 19 లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి, కమర్షియల్, దాంతో పాటు రెసిడెన్షియల్ కి సంబంధించి. అక్కడ నుంచి రావాల్సినటువంటి ఆదాయం జీహెచ్ఎంసీకి సరిగ్గా తీసుకురాలేకపోతున్నారు అని బిల్ కలెక్టర్లకు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకి జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అయినటువంటి అనురాగ్ జయంతి కూడా షోకాజ్ నోటీసులు మెమోలు ఇస్తున్నారు. మరి రాబోయే రోజులైనా అధికారుల పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తానికి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వ్యవహారంపై ఇప్పుడు అక్కడున్న అధికారులందరూ కూడా భయపడిపోతున్నారు. సరిగా అటెండెన్స్ తీసుకొని వాళ్ళని, అలాగే పని చేయకపోయిన వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కమిషనర్ కర్ణన్.